నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతటా చికెన్ షాపులు అయితే బంద్ని అయితే పిలుపునియడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర చికెన్ ఏదైతే సప్లై సంబంధించిన షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. సో ఏదైతే చూసుకుంటే కొన్ని కార్పొరేట్ కంపెనీలు మాకు మార్జిన్ తగ్గించి మాకు నష్టం కలుగజేస్తూ ఉన్నాయని చెప్పేసి సో ప్రధాన డిమాండ్ అయితే ఇది పెట్టుకున్నారు. సో దీనికి సంబంధించి ఏదైతే చికెన్ షాప్ల అసోసియేషన్ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు రాజు గారు అయితే మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తేనే. సో ఏంటంటే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు. సో ప్రధానంగా ఎలాంటి సమస్యలు అయితే మీకు ఎదురొస్తా ఉన్నాయి, ఏం చెప్పదలుచుకున్నది? నమస్తే అన్న. మా బాధలని మీ బాధలుగా చూస్తూ మాకు గతంలో 20 years నుంచి ఏదైతే వెన్కప్ కంపెనీ పేపర్లో మార్జిన్ ఇస్తుందో, ఏదైతే పేపర్లో రేటు డిసైడ్ చేస్తుందో ఆ కంపెనీ దగ్గర కోడి పుట్టేది కూడా అదే కంపెనీ దగ్గర సార్. కంపెనీ దగ్గర ఆ కంపెనీ ఒక 28 కంపెనీలు ఉంటాయి సార్. వాళ్ళే చిక్స్లు ఇస్తారు, వాళ్ళే ఫీడ్ ఇస్తారు, వాళ్ళే పెంచిపిస్తారు, వాళ్ళే సప్లై చేస్తారు. రేటు కూడా డిసైడ్ చేసేది ఆ 28 కంపెనీలు కూర్చొని డిసైడ్ చేస్తాయి. దానికి పెద్ద దిక్కు వెన్కప్ కంపెనీ, వాళ్ళదే మెజారిటీ ఉంటుంది రేట్లో. పేపర్ రేటు డిసైడ్ చేసేది. గతంలో 6 నెలల కింద ఒకసారి పేపర్ రేటు ఇలాగే తగ్గించారు సార్. సడన్గా తగ్గిస్తే మేము పోయి ఆ కంపెనీ దగ్గర పోయి కూర్చొని మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఆ కంపెనీ వాళ్ళు అప్పుడు ఏమన్నారంటే అప్పటికప్పుడు దులుపుకోవడానికి 2-3 రోజులు ఇచ్చినట్టు చేసినాయి. తర్వాత మళ్ళా యథావిధి రూపంలో మళ్ళా మాకు వచ్చే 26 రూపాయల మార్జిన్, ఒక కిలోకి వచ్చే ఒక 26 రూపాయల మార్జిన్ వస్తుంది. ఆ 26 రూపాయలు వచ్చే మార్జిన్లో ఇప్పుడు 10 రూపాయలు కోత పెట్టినాయి సార్. 10 రూపాయలు అంటే 26 రూపాయలు 10 రూపాయలు కోత పెడితే 16 రూపాయలు అవుతుంది. గతంలో 20 ఏళ్ల కింద ఉన్న 26 రూపాయలను తీసేసి ఇప్పుడు అంతా ఏకాయికిన్న తగ్గాల్సిన అవసరం ఏమొచ్చింది? మేము అనేది ఏమంటే మా కోరేటి ఏం కొంతమ కోరికలు ఏం కోరతలేము సార్. మాకు పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేవు, ఏం షాపులు లేవు. పొద్దుగాల లేచి చికెన్ షాపులో పని చేసుకుంటాం. ఈ తెల్ల బట్టలు కూడా ఇలా వేసుకుని, ఎందుకంటే మార్కెట్లో ఒకటి వాల్యూ ఇస్తలేడు మాకు. మామూలు బట్టలు వేసుకొని పోతే మా పిల్లలకు పెళ్లిళ్ళు కూడా చేయడానికి పిల్లలు కూడా ఒకటి ఇస్తలేడు. కాబట్టి తెల్ల బట్టలను వేసుకొని తిరగాల్సి వస్తుంది. కానీ మా బతుకులు చికెన్ షాపులో చూస్తే దుర్బంధం. ఆ బ్లడ్ వాటర్లలో నిలబడి కాలు పగులుడు, చేతి పగులుడు, వాళ్ళకు శ్వాస రాకపోవడం, ఆ స్మెల్కు చాలా అంటే చాలా బీపీలు పెరిగిపోయి, అంటే ఒక కస్టమర్తో రోజు అంత మందితో మాట్లాడే వరకు బీపీలు పెరిగి, షుగర్లు పెరిగి మా గోదాలు ఉన్నతీతం సార్. ఇక చూడరు, మేము చికెన్ కొట్టి మా చేతులు ఎట్లయినాయో. మా బాధలు మాకు చాలా ఉన్నాయి. వాళ్ళు ఏసీలలో కూర్చొని రాత్రికి రాత్రి 30 రూపాయలు 40 రూపాయలు పెంచిన రోజులు ఉన్నాయి, 30 రూపాయలు 40 రూపాయలు తగ్గించిన రోజులు ఉన్నాయి. మేమేమంటున్నానంటే మీకోసం 30-40 రూపాయలు తగ్గించుకోనికి మీ అంతా కంపెనీలు ఏకమవుతారు. మేము మాకు న్యాయమైన మార్జిన్ మాకేమని మేము అడిగినప్పుడు చూస్తాము, ఆలోచిస్తామనే మెతక ధోరణితో మీరు పోతారు. దయచేసి ఆ మెతక వైఖరి వదిలి మా ఇంతమంది మీరు ధర్నా దగ్గర కూడా మీరు పబ్లిక్ని చూసిరు సార్. తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు కూడా చూస్తారు. ఏదైతే 1-2 కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు తప్ప స్వచ్ఛందంగా తెలంగాణ డిస్ట్రిక్ట్ వైజ్గా మొత్తం అన్ని షాపులు ఈ రోజు మొత్తం బంద్ చేసి ఇక్కడ తెలంగాణ ధనోత్సవ దగ్గర ధర్నాకు కూర్చున్నాం సార్. ఇంకోటన్నా, మొన్నటి దాకా 350 దాటిన రేటు సడన్ గా ఎందుకు తగ్గింది అంటే దానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? 350 రూపాయలు పేపర్ రేట్ అయిందో రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు పండుగ చేసుకోలేకపోయారు సార్. ఎందుకంటే మా చికెన్ షాప్ లో ఉన్న కుటుంబాలన్నీ చిన్న కుటుంబాలు. మా దగ్గర 100 కోట్లు లేవు, 1,000 కోట్ల ఆస్తులు లేవు, నెలకు లక్షలు ఏం సంపాదించాం. ఎప్పుడైతే 350 రూపాయలు అయిందో అప్పటి నుంచి మేము కూడా కంపెనీలను అడుగు స్టార్ట్ చేసినాం. అది పబ్లిక్ దగ్గర ఇట్లా రివర్స్ వస్తుంది. కస్టమర్స్ మన దగ్గర చికెన్ కొనలేకపోతుండు, గరీబోళ్ళు తినలేకపోతారు, చిన్న షాపులకు రాలేకపోతారు కదా సార్. తక్కువ ఇప్పుడు 1200-1300 మటన్ ఉంటుంది సార్. ఇది ఏమన్నా గరీబోళ్ళు 500-600 కూలీలు చేసుకునే వ్యక్తులు తినాలంటే చికెనే, అది కూడా ప్రోటీన్ ఫుడ్ కాబట్టి దాని చికెన్కే ఇష్టపడతారు చిన్నపిల్లలతో సహా. మా బిజినెస్ లేవు ఏంది సార్ అని అడిగితే కూడా మీకెందుకు, మా ఇష్టము, మా కోడి మా ఇష్టము, మా పిల్ల మా ఇష్టము, మీరు అమ్ముతే మరి వేసుకుంటే వేసుకోరి, లేకపోతే లేదు, మీరు వేసుకోకపోతే మేము బయట స్టేట్లకు పంపిస్తాం, బయట అమ్ముకుంటాం. ఈ సందర్భంగా అంటే ఇప్పుడైతే ఊర్లలో కావచ్చు, ఏరియాలలో చిన్న షాపులు ఉంటాయి అంటే ఈ వ్యవస్థను తీసేసి కార్పొరేట్ కంపెనీలు వచ్చి పాగా పెట్టుకోవడం ఏమైనా కుట్ర జరుగుతుంది అనుకుంటున్నారా? అదే వివరిస్తున్నా సార్. ఎప్పుడైతే మేము అడుగుడు స్టార్ట్ చేసినామో వీళ్ళని, వాళ్ళు అప్పుడు 350 నుంచి 4-5 రోజులలో 100 రూపాయలు తగ్గించి ఇలా 251 రూపాయలు తీసుకొచ్చారు సార్. చరిత్రలో కోడి పుట్టినప్పటి నుండి ఇప్పటికి చరిత్రలో 4-5 రోజులలో 100 రూపాయలు తగ్గిన చరిత్రలో రోజు లేదు.
దీన్ని బట్టి గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించాలి. ఏడ తప్పు జరుగుతుంది, ఎవరు తింటున్నారు, ఆ పైసలు ఎక్కడ పోతున్నాయి, ఏం జరుగుతుంది అంటే సార్ ఈ వ్యవస్థ మొత్తం కొన్ని కార్పొరేట్ సంస్థల కబంధ హస్తాలలో ఇరుక్కుపోయింది. దాన్ని బయటికి తెమ్మని చెప్పి మేము గవర్నమెంట్ కోరుతున్నాం. ఈ చిన్న చిన్న రిటైల్ వ్యవస్థ ఈ విధంగా వీళ్ళకి మార్జిన్ ఇవ్వకపోతే వీళ్ళు కనుమరుగైపోతారు. తర్వాత నువ్వు వంచుకోవచ్చు, నేను వంచుకునే ధోరణితోని అది కూడా ఒక మాఫియా లాగా తయారైపోయింది సార్. దానికి మీ వంతు సహాయంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలని, మా చిన్న చిన్న బతుకులు నిలబడేటట్టు చూడాలని గవర్నమెంట్ని వేడుకుంటున్నాం సార్. అంటే ప్రధానంగా ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇంత వ్యవస్థ నడుస్తూ ఉంది, ఇంత క్లియర్గా అర్థమవుతా ఉంది ఎక్కడ లోపం ఉంది ఏందనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు మరి వీటిలాంటి విషయాల మీద ఎందుకు చర్యలు కావచ్చు, వీటిపై ఎలాంటి యాక్షన్ కావచ్చు? ఎందుకంటే వీటికి సంబంధించిన వ్యవస్థలు ఉంటాయి, దానికి సంబంధించిన అధికారులు ఉంటారు. ఎందుకు దీనిపై చర్యలు తీసుకోవట్లేదంటే ఏం చెప్తారు సార్? ఇదే గవర్నమెంట్కు ఇక్కడ ఉన్న 4 లక్షల ఓటర్ల మేము కూడా మీకు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నాం సార్. మేము కూడా ట్యాక్సీలు కడుతున్నాము, మేము కూడా కిరాయిలు కడుతున్నాము, మేము కూడా కరెంట్ బిల్లు కడుతున్నాము, వాటర్ బిల్లు కడుతున్నాము, కాంటాల ట్యాక్సులు కడుతున్నాము, ట్రేడ్ లైసెన్స్లు కడుతున్నాము, అన్నీ తీసుకుంటున్నాం సార్. మేము కూడా మా తరపుకి కూడా గవర్నమెంట్కి ఆదాయమే ఉంది. దీన్ని మరి కొన్ని కంపెనీల ఒత్తిడితో ఇట్లా నాకు తెలిసి ఏమన్నా వెనకడుగు ఆలోచిస్తున్నట్టుంది గవర్నమెంట్ పెద్ద మనిషి ఆలోచన చేసుకొని ఇన్ని కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ అసోసియేషన్ నుంచి వేడుకుంటున్నాం సార్. మీరు కూడా మీ దృష్టి నుంచి మీరు కూడా గవర్నమెంట్కు మా దృష్టిని, మా యొక్క విషయాలని, మా యొక్క బాధని, మా యొక్క ఆవేదనని అక్కడ తీసుకుపోయి వినిపించాలని ఓయో టీవీ ద్వారా మేము వినిపించుకుంటున్నాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.